అయ్యాక అయ్యింది ఏం చూస్తే అసలు కట్టలు ఉన్నాయని తేలింది. ఈ లోపుగా హషప్ చేశారు మాక్సిమం. దీంట్లో వీడియోలు తీయలేకపోయారు కదా తప్పించి, మిగతాది వాళ్ళ ఇంట్లో లోపలికి ఫైర్ డిపార్ట్మెంట్ వెళ్ళి చెక్ చేసినప్పుడు ర్యాకులు కొద్దీ నోట్ల కట్టలు ఉండటం, ఆ కట్టలు పెట్టిన రూమ్ లోనే ఈ ప్రమాదం జరిగిందని తేలడం, ఇదంతా జరిగింది. యాక్చువల్ గా ఏం చేయాలి? అక్కడికి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వచ్చి చెక్ చేయాలా, ఈడీ వచ్చి చూడాలా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి చూడాలా, అసలు ఇవేమీ జరగల. ఈ లోపు ఆ కట్టల్లో తగలబడ్డ కట్టలు తప్ప మిగతా అన్ని మాయం చేసేసారు. ఈ తగలబడ్డ కట్టలు అక్కడ ఎవిడెన్స్, అవి అసలు నాకు సంబంధం లేదంటాడు ఆయన. అవి ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు నాకు తెలియదు అంటాడు. అసలు నా ఇంట్లో ఉన్న కట్టలు నాకు సంబంధం లేదంటాడు ఆయన. అట్లాగా అన్నప్పుడు ఈ పనంతా ఫోరెన్సిక్ అప్పటికేంటి సాక్ష్యాలు తారుమారు జరిగిపోయింది. కొంత ప్రూవ్ చేయడం కష్టం. మామూలుగా అదేం చేయాలా? పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టి ఆ ఎఫ్ఐఆర్ ద్వారా విచారణ ప్రారంభించాలి. విచారణ జరగలేదు. అంటే సుప్రీంకోర్టు చెప్పినట్టుంది సార్ విచారించమని. ఎవరికి చెప్పింది? హైకోర్టు. అక్కడే లాజిక్. ఈయన అసలు గొడవ అదే. ఒక 3 హైకోర్టు జడ్జిలతో కమిటీ వేసింది, వాళ్ళని విచారించమంది. జడ్జి ఎట్లా విచారిస్తాడు? ఇప్పుడు ఈ నేను చెప్పిన ఈ ఫోరెన్సిక్ ఈ వ్యవహారం ఇదంతా ఎవరు కరెక్ట్ గా చేయగలరు? అంటే మామూలు వ్యక్తులను అయితే అలా కమిటీ చేసి రిటైర్డ్